ఏంది మల్కాపూర్ వాటర్ కెమికల్ వాటరా? నా రీసెంట్లీ ఫేమస్ అయిన వీడియోలో చాలా డిఎంస్ ఏమవుతాయంటే అదంతా కెమికల్ వాటర్ బ్రో, కెమికల్ వాటర్ వెళ్ళకండి చాలా డేంజర్ అని చెప్పారు. అసలు కెమికల్ వాటరా కాదా చూద్దాము. ఇప్పుడు మనకి బ్లూ కలర్ వాటర్ కనిపించడానికి రీజన్ మెయిన్ గా ఏంటంటే మనకు అక్కడ మొత్తం గనిలో లోతున్న ఏరియాస్ ఉంటాయి కదా, అక్కడ మనకు వర్షం పడ్డప్పుడు అంతా వాటర్ ఫిలప్ అయిపోతాయి. అలా ఫిలప్ అయిపోయిన వాటర్ ని ఏం చేస్తారంటే వీళ్ళు యూజ్ చేసుకుంటారు. స్టోన్ కటింగ్ టైమ్ లో మనకు బ్లేడ్స్ హీట్ కాకుండా స్టోన్స్ కట్ కావాలి కదా, రఫ్ గా కాకుండా స్మూత్ గా కట్ కావాలంటే ఖచ్చితంగా స్టోన్ కటింగ్ టైమ్ లో వాటర్ అవసరం అండి. ఆ వాటర్ టైమ్ లో ఏం చేస్తారంటే వీళ్ళు ఈ స్టోర్డ్ వాటర్ వాడడం జరుగుతుంది. ఆ స్టోన్ అలా వాడే ప్రాసెస్ లో ఏమైతుంది అంటే స్టోన్ లో మనకు డస్ట్ వస్తుంది కదా, ఇప్పుడు సన్నగా పొడిలాక అది మొత్తం మళ్ళీ రివర్స్ ఇక్కడ స్టోర్ వాటర్ కి రావడం జరుగుతుంది. ఇలా స్టోర్ ఉన్న వాటర్ లోకి రావడం వల్ల ఏమైతుంది అంటే మొత్తం బ్లూ కలర్ లో మారిపోతాయి. దాని వల్ల ప్రాబ్లం అవుతుంది అండి, ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం నీళ్ళలోకి పోయినా కళ్ళు తెరుస్తాము, చెవులలో పోతాయి, ముక్కులలో పోతాయి కదా, కొంచెం రఫ్ గా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అందులో బ్లూ కలర్ వాటర్ లో దిగకండి. నార్మల్ గా అందరు ఈతలు కొడుతుంటారు, నార్మల్ వాటర్ లాగా కనిపిస్తుంది కదా, ఆ నార్మల్ వాటర్ లో ఈత కొట్టండి. మొత్తం బ్లూ కలర్ ఉన్నాయి అసలు కొట్టకండి. దాంట్లో మరీ అన్సేఫ్ ఏం కాదండి, ఎందుకంటే అందులో చేపలు గిట్లా కనిపిస్తాయి మీకు. సో ఎంజాయ్ చేయండి, కానీ చాలా బ్లూ కలర్ ఉన్న వాటర్ లో దిగకండి. ఇలాంటి యూనిక్ వీడియోల కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి.